రాజ్యాన్ని వద్దనుకుని వెళ్ళిన పాండురాజు అడవులకు చేరుకున్న తర్వాత తన ఇద్దరు భార్యలు మరియు అతనికి జన్మించిన 5 మంది పిల్లలతో చాలా కాలం వరకు సంతోషంగా ఉంటాడు. కానీ ఆ సంతోషం మాత్రం ఎక్కువ కాలం మిగలదు అతనికి. ఎందుకంటే అతను కొద్ది రోజుల తర్వాత మరణిస్తాడు. అయితే తన పిల్లలు, తన ఇద్దరు భార్యలు చాలా దుఃఖిస్తారు. తన రెండవ భార్య ఆ వార్తను విని తట్టుకోలేక చనిపోతుంది. ఇంకా అక్కడికి భీష్ముడు చేరుకుంటాడు. భీష్ముడు, సత్యవతి, విదురుడు వాళ్ళందరూ కూడా చాలా దుఃఖిస్తారు. ఎందుకంటే పాండురాజు లాంటి గొప్ప రాజుని హస్తినాపురం కోల్పోయింది. ఎంతటి ధర్మాత్ముడిని మనమందరము ఇలా పోగొట్టుకోవడము ఎంత దురదృష్టం అని చెప్పేసి విదురుడు, భీష్ముడు, సత్యవతి, తర్వాత అక్కడున్న కుంతీదేవి అయితే చాలా దుఃఖిస్తుంది. తన 5 మంది పిల్లలను ఎలా చూసుకోవాలి, తండ్రి లేని పిల్లలకు తల్లి, తండ్రి, తనయ్య అని పెంచాలని అనుకుంటుంది. ఇంకా ధర్మరాజు కూడా తన తమ్ముళ్ళని చాలా ప్రేమగా చూసుకోవాలి అని చెప్పేసి అక్కడ కన్నీరు పెట్టడానికి కూడా ఆలోచిస్తాడు. కానీ విదురుడు, లేదు ధర్మ రాజా, నువ్వు దుఃఖించు. తద్వారా నీకు దుఃఖం అనేది బయటకు వెళ్ళిన తర్వాత నువ్వు నీ తండ్రిని జీవితాంతం గుర్తుపెట్టుకొని తండ్రి బాధ్యతను నువ్వు నిర్వర్తించగలుగుతావని చెప్తాడు. ఇంకా అక్కడి నుంచి భీష్ముడు కుంతీదేవి తన పిల్లల 5 మందిని కూడా తీసుకొని హస్తినాపురానికి చేరుకుంటాడు. అక్కడ చేరుకున్న తర్వాత పంచపాండవులు కూడా భీష్ముడికి, తర్వాత గాంధారికి, తన పెద్ద తండ్రి అయిన ధృతరాష్ట్రుడికి కూడా ఆశీర్వాదం తీసుకుంటారు. అయితే ధృతరాష్ట్రుడు మరియు గాంధారికి కొద్దిగా ఆందోళనగానే ఉంటుంది. ఎందుకంటే కౌరవులకు ఎవరికీ కూడా పంచపాండవులు అక్కడికి రావడం అనేది ఇష్టం ఉండదు. నక్క వినయం కలిగిన మన శకుని మామ తన నక్క వినయాలను విపరీతంగా వాడుకొని తమ అక్క పిల్లలైన, అంటే తన చెల్లి పిల్లలైన గాంధారికి మొత్తానికి రాజ్యం దక్కాలని, కౌరవులకు మాత్రమే రాజ్యాన్ని పొందగలిగే శక్తి ఉందని నక్క వినయాలు వేస్తూ ఉంటాడు. అయితే అక్కడికి చేరుకున్న పంచపాండవులు వాళ్ళందరినీ కూడా గమనిస్తూ ఉంటారు. అయితే మొదటగా పంచపాండవులు అక్కడికి చేరుకున్న తర్వాత విదురుడు ఈ విధంగా అంటాడు: కౌరవులారా, పంచపాండవులలో మొదటివాడైన ధర్మరాజు దగ్గర మీరు ఆశీర్వాదం తీసుకోండి. ఎందుకంటే వాళ్ళందరూ కూడా ఇక్కడ మీ తండ్రికి, మీ తల్లికి, తర్వాత వాళ్ళ చిన్నతండ్రి అయిన నాకు, తర్వాత అందరి పెద్దలకు ఆశీర్వాదం తీసుకున్నారు కాబట్టి మీరు కూడా మీ అన్న అయిన ధర్మరాజు దగ్గర ఆశీర్వాదం తీసుకోండి అని అంటాడు. అయితే కౌరవులు అంటారు, మేమెందుకు ఆశీర్వాదం తీసుకోవాలి? మా తండ్రి కదా ధృతరాష్ట్రుడు ఈ రాజ్యానికి రాజు. ఆయన తర్వాత రాజ్యాన్ని ఏలేది మా అన్నయ్య. ఎవరు అంటే దుర్యోధనుడు. కాబట్టి పంచపాండవులే దుర్యోధనుడి దగ్గర ఆశీర్వాదం తీసుకోవాలి అని చెప్పేసి చాలా గర్వంగా మాట్లాడతారు. అయితే అప్పుడు అర్జునుడు అక్కడే ఉన్న అక్కడ ఉన్న భటుడి దగ్గరికి, అసలు యువరాజుగా దుర్యోధనుడికి ఎప్పుడు పట్టాభిషేకం జరిగింది? నేను అసలు విననే లేదు కదా అని అంటాడు. అయితే అప్పుడు భటుడు కూడా చెప్తారు, మీరు చెప్పింది నిజమే అర్జున, ఇక్కడ అలాంటి పట్టాభిషేకం కానీ అలాంటి పనులేమి జరగలేదు అని అంటాడు. అయితే రాజు తర్వాత రాజు పుత్రుడికే రాజ్యం దక్కాలని ఎక్కడా లేదు. అయినా మీ తండ్రి అక్కడ రాజ్య నిర్వహణ రాజుగానే ఉన్నాడు అని చెప్తాడు. అయితే ఈ విధంగా ఇష్టం లేకుండానే ఇంకా కౌరవులు ధర్మరాజు దగ్గర ఆశీర్వాదం తీసుకుంటారు. తీసుకొని వాళ్ళందరూ కూడా రాజ్యం లోపలికి చేరుకుంటారు. అయితే అప్పుడు విదురుడికి ఏదో ఆందోళనగా మరియు చాలా విచారంగా ఉంటుంది. దాని గురించి భీష్ముడితో మాట్లాడతాడు. ఎందుకో నాకు పంచపాండవులు మరియు కౌరవుల మధ్యన సఖ్యత లేదన్నట్టు అనిపిస్తుంది అని చెప్తాడు. అప్పుడు భీష్ముడు అంటాడు, పంచపాండవులు, కౌరవులు చాలా కాలం వరకు దూరంగా ఉన్నారు. వాళ్ళు ఒక దగ్గరే పుట్టిన పిల్లలు కాదు కాబట్టి వాళ్ళ మధ్యన కాలానుగుణంగా వాళ్ళ బాంధవ్యాలు ముందుకు సాగడం ద్వారా వాళ్ళిద్దరి మధ్యన ప్రేమ చిగురుస్తుంది. విధున మనము అలాంటి వాతావరణాన్ని వాళ్ళకు కల్పించాలి. ఎందుకంటే వాళ్ళు ఇప్పుడు బాల్యంలోనే ఉన్నారు కాబట్టి అని భీష్ముడు
విదురుడికి చెప్తాడు. అయితే అక్కడికి వాళ్ళు అంటే వాళ్ళ మధ్యన ప్రేమను చిగురించే దిశగా భీష్ముడు ఒక చిన్న కార్యక్రమం పెడతాడు. అంటే వాళ్ళందరికీ కూడా అంటే పంచపాండవులకి, కౌరవులకి కలిసి భోజనాన్ని ఏర్పాటు చేస్తారు. అందులో ఒక నియమం చెప్తాడు. మీ చెయ్యి వాడకుండా మీరు భోజనం చేయాలని చెప్తారు. అయితే వాళ్ళకెలా తినాలో తెలియక చాలా ట్రై చేస్తారు. కానీ మొట్టమొదటగా కూర్చున్న ధర్మరాజు తను దుర్యోధనుడికి తినిపిస్తాడు. తర్వాత దుర్యోధనుడు భీముడికి తినిపించాలి. అలా ఒకరినొకరు తినిపించుకుంటూ ఉండాలి. ధర్మరాజు ఈ పంచపాండవులందరూ కూడా అందరికి తినిపిస్తారు. కానీ దుర్యోధనుడు మాత్రం భీముడికి తినిపించడు. అయితే ఈ విధంగా భీముడికి ఆ రోజు కడుపు ఖాళీగానే ఉండిపోతుంది. తర్వాత వాళ్ళందరూ వాళ్ళ అమ్మ దగ్గరికి చేరుకొని, "అమ్మ, ఇక్కడ మాకందరికీ ఆందోళనగా ఉంది. మాకెందుకో ఇక్కడ మనని ప్రేమించేవారు కనిపించట్లేదని" చెప్పేసి అనిపిస్తుంది. ఇంకా ధర్మరాజు, "అలా ఏం లేదు భీమా, మనకి ఇప్పుడే వచ్చాం కాబట్టి అలా అనిపిస్తుంది. ఇక్కడ అందరూ కూడా చాలా అంటే మన తండ్రికి సంబంధికులు కాబట్టి మనల్ని చాలా ప్రేమిస్తారు. మనల్ని చాలా బాగా చూసుకుంటారు. నువ్వు అమ్మని జాగ్రత్తగా చూసుకోవడం మన బాధ్యత" అని చెప్పేసి మొట్టమొదటి పుత్రుడిగా తన తమ్ముళ్ళ బాధ్యతని, తన తల్లి పాత్రను అంటే తన తల్లి బాధ్యతను కూడా తన పైన వేసుకొని, తన తల్లిని బాధ పెట్టకూడదని చెప్పేసి అతను ఎక్కువగా ఇలాంటి విషయాలు కూడా తన తల్లి దగ్గరకు తీసుకొని వెళ్ళాడు. ఈ విధంగా పంచపాండవులు హస్తినాపురానికి చేరుకుంటారు.